జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 20. దేవప్రవరుని చరిత్ర. విక్రమ అని బిరుదు. సిద్ధ ఋషులకు గౌతమ మహర్షి శాపం, దుర్వాసుల శాపం. పరమేశ్వరుని ఆజ్ఞతో వైశ్యులు సిగ్గుతో ఇలా అన్నారు: కుబేరా, మేము భూమిని తాకలేకపోతున్నాము. అందుచేత పరమేశ్వరునికి మధ్యలోకం నుండి కానుకలు తీసుకురాలేకపోయాము. కుబేరుడు వైశ్యులను వినయంతో చూసి, ఓ వైశ్యులారా, నా పుష్పక విమానంలో భూలోకానికి వెళ్ళి సుందరమైన వస్తువులను తెచ్చి పరమేశ్వరునికి సమర్పించి కృతజ్ఞతతో ఉండండి అనెను. అప్పుడు వైశ్యులు వస్తు సంగ్రహం కోసం పుష్పక విమానంలో తమ బంధువులు ఉన్న పట్టణాలను వెతుకుతూ తమ బంధువులు ఎక్కడా కనిపించకపోవడంతో మనోవేదనకు గురయ్యారు. భూమిపై సంతానం లేని వారికి పుణ్యలోకంలో నివాసం లేదు. అందువల్ల వారు తమ వంశాన్ని విత్తడానికి ఏదో ఒక విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. వారు భూలోకం నుండి ఎటువంటి ద్రవ్యరాశిని కలిగి ఉండలేక ఆందోళనతో తిరిగి వచ్చారు. మధ్యాహ్న వేళ కానన మధ్యలో ధ్యానంలో ఒంటరిగా ఉన్న ఒక మహర్షిని కనుగొని, అయ్యా మునిశ్రేష్ఠ, మీరెవరు? ఇది ఎవరి ఆశ్రమం అని అడిగినందుకు ఆ ఋషి వారికి నమస్కరించి, అయ్యా, ఇది మహానుభావులైన భార్గవ మహర్షి ఆశ్రమం. నేను సాందీప గోత్రోద్భవుడైన దేవప్రవరుడనే వైశ్యుడు. మీరు మహాత్ములైన రుద్రాదిత్య గణాలైన భూమిని స్పర్శించకపోవడం దైవత్వానికి సంకేతం కదా. మీరు ఏ ఉద్దేశంతో ఈ భూమిపైకి వచ్చారు? అటువంటి కార్యవైభవం గురించి నాకు తెలియజేయండి అన్నారు. అప్పుడు ఆ వైశ్యులు, ఓ వత్స, మహాభుజ, నీకు ఎల్లవేళలా శుభములు కలుగును. శాంతితో మా ఉద్దేశము వినుము. మేము శంకరుని ఆరాధనం వల్ల సిద్ధించిన వైశ్యులం. ఈశ్వరుడికి కళ్యాణం జరిగింది. ఆ భగవంతుని ప్రసన్నత కోసం దివ్య వస్తువులను తీసుకోవడానికి భూలోకానికి వచ్చాము. పుత్ర, వాటిని మా కోసం తీసుకురండి అన్నారు. అప్పుడు మహర్షి అతనికి విరజాజీలు, కస్తూరి, పచ్చ కర్పూరము, దివ్య దుకులాలని, మెలువైన శాల్వాలు, అపరిమిత వస్తు సామాగ్రిని ఇచ్చి అతనికి నమస్కరించి, ఓ నా ముత్తాత, తర్వాత ఏం చేయాలో నాకు ఆజ్ఞాపించండి అని చెప్పాడు. అప్పుడు ఆ సిద్ధవైశ్యులు మునిబాలకుని ఆశీర్వదించి, నీవు మాకు దివ్యమైన చమరీ బాలలను, కస్తూరిని సమకూర్చావు, అందుచేత నీవు విక్రముడవుతావు అని ఆశీర్వదించి సంతోషంతో హిమాలయాలకు వెళ్ళారు. కుబేరుడి పుష్పక విమానంలో కూర్చొని దారిలో ఉన్న గౌతమ ఋషి ఆశ్రమాన్ని చూడకుండా దాటారు. ఆ సిద్ధులను చూచి మహర్షి అయిన గౌతముడు కోపముతో, నువ్వు అంతరిక్షము నుండి పడి భూమిని చేరి కర్మరహితుడవుతారు అని శపించెను. గౌతముని శాపం కారణంగా వైశ్యులు అదే సమయంలో బలహీనులయ్యారు. వెంటనే పుష్పక విమానం నిష్క్రియమైంది. తమ తప్పును గ్రహించిన వైశ్యులు వెంటనే గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అనేక శ్లోకాలతో స్తుతించి ఆయన అనుగ్రహాన్ని కోరుకున్నారు. అయినా గౌతముడు సంతోషించలేదు. గౌతముడు అతనితో, మీరు వేదకర్మ రహితులు కండి అని చెప్పి మరో మాట లేకుండా తన ఆశ్రమానికి బయలుదేరాడు. గౌతమ మహర్షి నిష్క్రమించడంతో, ఆయన అనుగ్రహం పొందకపోవడంతో బాధపడిన వైశ్యులు శంకరుని ప్రేమను పొందాలనే కోరికతో విమానమెక్కి కైలాసం చేరి పార్వతీ పరమేశ్వరునికి తాము తెచ్చిన విశేష వస్తువులను సమర్పించారు. ఆ వైశ్యులు సమర్పించిన వస్త్రాలు, ఆభరణాలు, నైవేద్యాలు, చామర, పచ్చకర్పూరం, కస్తూరిని చూసి ఈశ్వరుడు సంతోషంతో తన భక్తులైన వైశ్యులను అనుగ్రహించారు. అప్పుడు ఈశ్వరుడు హిమవంత ఇంట్లో 1,00,000 దివ్య సంవత్సరాలు పార్వతితో క్రీడించాడు. ఒకప్పుడు పరమేశ్వరుడు పారిజాత పుష్పాలతో నిండిన పర్వత శిఖరంపై ఏకాంతంగా ఉన్నాడు. నంది, సురభి, గాధి, సమేధి, బాణ, రావణ
తదితర భక్తులు తలుపుల వద్ద జాగరూకతతో వేచి ఉన్నారు. కొంతసేపటికి సమాధి అనే వైశ్యమహర్షిని అక్కడ ఉంచి నందీశ్వరాదులు గంగానదికి బయలుదేరారు. అలాంటి సమయంలో షడ్గుణైశ్చర్య సంపన్నుడైన మహర్షి దూర్వాసుడు భగవంతుని దర్శనానికి వచ్చాడు. ద్వారం వద్ద ఉన్న ఋషి సమాధి అడ్డు చేయగా దూర్వాసుడు కోపంతో దేవుని సన్నిధి నుండి వంచితుడై నీవు భూమిని చేరు అని శపించాడు. శివుని సేవకు భంగం కలిగితే మహాత్ముని వంశం కూడా ఎటువంటి సందేహం లేకుండా నాశనం అవుతుంది. అప్పుడు లోకప్రభు అయిన ఈశ్వరుడు అది తెలిసి అక్కడికి వచ్చి తన అంశతో జన్మించిన దుర్వాసునికి నమస్కరించి పంపి తేజోరహితంగా నిల్చున్న ఋషి సమాధిని చూసి, బ్రాహ్మణుని శాపానికి గురైన వారు ఈ ప్రదేశంలో ఉండడం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి త్వరగా భూలోకానికి వెళ్ళి శాప విమోచనం పొంది తిరుగుముఖం పట్టి నా ఈ పవిత్ర ప్రదేశానికి రా, నీకు అగ్ని నుండి శాపం విముక్తి లభిస్తుంది అని శివుడు అంతర్ధానమయ్యను. అప్పుడు సమాధి అనే ఆ వైశ్యుడు కృంగిపోయాడు. కొంతకాలం తర్వాత ఈశ్వరుడు తన కుటుంబంతో కలిసి హిమవంతకు వీడుకోలు పలికాడు. అతని నిజ నివాసమైన కైలాసంలో తన బంధువులతో చేరాడు మరియు అతని భార్యతో విహరిస్తుండెను. లోకహితం కోసం సంచరించిన పరమేశ్వరుని ఈ కథను ఎవరు విన్నా లేదా చదివినా మనిషికి అడిగింది లభిస్తుంది. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 20వ అధ్యాయం సమాప్తం. మరలా 21వ అధ్యాయంలో కలుద్దాం.